ఈ ఉపవాస కూడికలో పాలిభాగస్తులైన మీ అందరికీ ప్రభుపక్షముగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలదని అంతటా మారు మనసు పొందాలని కోరుసు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడే ఉన్నాడు. చాలు. అంటే ప్రభు అంతటా ఏమవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడంటే అందరూ కూడా ఏమవ్వాలన్నమాట, మారు మనసు పొందాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, మనందరి ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. అంజూరపు చెట్టు కానీ ఫలించకపోతే ఆ తోటమాలి నేను దీనిని ఎంతో ప్రేమిస్తున్నానయ్యా, నా ముఖమును చూసి మరొక సంవత్సరం అవకాశాన్ని ఇవ్వమని బ్రతిలాడినట్లుగా దేవుడు కూడా ఏం చేస్తున్నారంటే తన యొక్క బిడ్డల ఎడల గత సంవత్సరంలో ఒకవేళ మనము మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చినప్పటికీ మనం ఒకవేళ మారు మనసు పొందుకోకుండా దేవుని యొక్క దీర్ఘశాంతమును ఇంకా మనం పరీక్ష పెడుతూ ఒకవేళ మనము మారు మనసు పొందటానికి ఇచ్చిన అవకాశాన్ని మన అజ్ఞానము చేత లేకపోతే మన యొక్క తెలివి తక్కువ జీవితం ద్వారా ఒకవేళ మనము ఆ సమయాన్ని ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే మరి మనం నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి మరి అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఆ ఉద్దేశంతో ప్రభు ఏం చేశాడంటే ఈ సంవత్సరము మరలా మనకు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరలా ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాగే ఎప్పుడు అవకాశాలు మీద అవకాశాలు మనకు దొరుకుతాయని మనం అనుకోవటానికి వీల్లేదు. ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు ఉంటాయో మనకు తెలియదు. మరి ఈ సంవత్సరం మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె దేవుని యందు దేవుడిచ్చిన ప్రతి సమయమందు చక్కగా మనము నడుచుకోగలిగినట్లయితే ప్రభు యొక్క కృప మనం పొందుకోవటానికి మంచి అవకాశం మనకు ఉంటుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం బ్రతికి ఉన్నాం అంటే దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చూపుతున్నాడు, దీర్ఘశాంతమును చూపుతున్నాడు. అది మనకు కావాల్సింది. ఈ సంవత్సరం మనం బ్రతికి ఉన్నాం, మనం దేవునికి వ్యతిరేకులుగా ఉన్నా శిక్షించబడకుండా లేకపోతే రకరకాలటువంటి వాటికి మనం గురి కాకుండా మనం ఈ రోజు వరకు కూడా మనం బ్రతికున్నాం. మరొక సంవత్సరమును దేవుడిచ్చిన దయా కిరీటం మనము సంపాదించుకున్నాం. అంటే మన పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ దీర్ఘశాంతమును కలిగి ఉండటానికి కారణం ఏమిటి అంటే మనం మారు మనసు పొందాలి. అంతే కదా. మొదటి మాట ఏమిటంటే మనం మారు మనసు మనం పొందాలి. అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. చాలు. హల్లెలూయా. అంటే ఇంకా నీవు రక్షణ పొందకు ఉంటే జీవార్థమైనటువంటి మారు మనసును మనం ఏం చేయాలన్నమాట, దేవుడిచ్చిన దానిని మనం పొందుకోవాలి. ఒకవేళ మనము కేవలం మన ఒక్కరమే కాదు, అన్యజనులు కూడా ఏమవ్వాలి, జీవార్థమైనటువంటి
మారు మనసు వారు కూడా పొందుకోవాలి. ఆ పొందుకోవటానికి దేవుడు ఏం చేశాడు? ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరైనా రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే కనుక మనందరం ఎవరు, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, లేకపోతే నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెలు కానీ, లేక నీ స్నేహితులు కానీ, లేకపోతే నీ యొక్క బంధువర్గము కానీ, ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మరి మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క జీవార్థమైన మారు మనసు రక్షణ పొందటానికి దేవుడి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. ఇది ఎరిగి ఉండాలి. ఇది మనం ఎరిగి ఉండి భయముతో భక్తితో మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మనసుతో మనము దేవుని దగ్గర మనం ఉండటానికి మనందరం కూడా సిద్ధపడాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. అనుకూల సమయమునందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను నిన్ను. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని ఆదుకోవాలి. మరి దేవుడు మనల్ని ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. దేవుడు మనను ఆదుకోవాలంటే మనందరం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా రక్షణ పొందాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అనుకూలమైన సమయమును దేవుడు మరలా మనకిచ్చాడు. దేవుడు అనుకూలమైన సమయాన్ని దేవుడు రక్షణ పొందటానికి, దేవుని బిడ్డలుగా మార్పు చెందటానికి దేవుడు అవకాశమును దేవుడు ఇచ్చాడు. కనుక కాలములు సమయములను ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మరి వీటిని మనం పోగొట్టుకుంటే, కాలమును సమయమును పోగొట్టుకుంటే మన తిరిగి వస్తుందా? కనుక మనందరం కూడా ఏం చేయాలంటే పోగొట్టుకోవద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. దేవుని పిల్లలుగా మనకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, లేకపోతే మంచి సుఖమైనటువంటి జీవితాలు మనకు లేకపోవచ్చు. కానీ దేవుడు మనకు ఒక చక్కని ఒక రక్షణ మార్గమును దేవుడు ఇచ్చినప్పుడు, లేక దేవుడు మనకు ఒక చక్కని రక్షణ పాత్రను దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానిని మనం ఏం చేయకూడదంటే దాన్ని వదులుకోవటానికి, దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడవద్దు. అవసరమైతే మనం ఏం చేయాలో తెలుసండి? దేవుని కొరకు ఈ లోకములో ఉన్న అన్నిటిని నేను నష్టముగా, పెంటతో సమానంగా నేను విడిచిపెట్టడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుని కొరకు మంచిగా బ్రతకటానికి తీర్మానం చేసుకోవాలి తప్ప ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఆశపడి దైవ రక్షణను, దైవ మార్గాన్ని మనం పోగొట్టుకుని భ్రష్టులుగా ఉండటానికి మాత్రము మనం ఎవరు కూడా ఇష్టపడొద్దని నేను మీ అందరికీ ప్రభుపక్షముగా మనవి చేస్తున్నాను. చక్కగా అందరూ దేవుడు మనకి ఇచ్చినటువంటి మారు మనసు పొందడానికి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలి? చక్కగా సద్వినియోగము చేసుకోవాలి. అది అన్యజనులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. రక్షణ పొందిన వారు దాన్ని విడిచిపెట్టవద్దు. రక్షణ పొందలేని వారు రక్షణ పొందటానికి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇక రక్షణ పొందినటువంటి మనము రక్షణార్థమైనటువంటి మారు మనసును మనందరము కూడా ఏం చేయాలంటే మనం కలిగి మన జీవితాంతము కొనసాగించాలి. రక్షణ పొందిన మనము మన జీవిత కాలమంతా కూడా మనం ఏం చేయాలి? ఆ రక్షణను మనం కొనసాగించేవారుగా మనం ఉండాలి. చక్కని విలువైనటువంటి దేవుడు నీకు ఇచ్చాడు. ఎందరికో లేని ధన్యత దేవుడు మనకు, యోగ్యత లేని దేవుడు మనకి ఇచ్చారు. ఈ యోగ్యత ప్రభు నీకు ఇచ్చారు కాబట్టి అయోగ్యముగా ఉండొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానిని ఒక యోగ్యముగా, ఒక గొప్పగా మనం దీనిని అంగీకరించి మన జీవితకాలం అంతా దీనిలోనే కొనసాగటానికి, అది సావైన, బ్రతుకైన, కష్టమైన, బాధలైన, ఏమైనా నా ప్రభు నాకు ఇచ్చినటువంటిది గొప్ప భాగ్యము అని మనం ఏం చేయాలి? ఆనాడు మోషే కానీ ఇది గొప్ప భాగ్యము అని ఎంచుకుని కదా ఏం చేశాడు? ఐగుప్తు యొక్క ధనాన్ని, సింహాసనాన్ని అన్నిటినీ దేవునితో ఉండటం గొప్ప భాగ్యము.
ఆయన సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యము. ఆయన ప్రభు శరీరము అనుభవించటము, ఆయన రక్తములో పాలుభోగ గొప్ప భాగ్యము. ఇది వెండి బంగారాలు ధరిస్తే వచ్చేది కాదు, మంచి గృహాల ద్వారా వచ్చేది కాదు. ఇది దానితో ఈ లోకములో ఉన్నది వెలగలిగినది ఏది కూడా సమానమైనది కాదు. అంత యోగ్యమైనది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దీనిని మనం ఏం చేయాలి? యోగ్యముగా భావించి మన జీవిత కాలం అంతా కూడా ఏం చేయాలో తెలుసండి, ఆ యోగ్యమైనటువంటి ఆ జీవితాన్ని మనం అనుభవించేవారుగా దానిలో సంతోషముతో ఆనందముతో మనము సాగిపోవాలి. వాక్యంలో ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అది ఒకవేళ మనము గృహాల కొరకు వాటి కొరకు వీటి కొరకు ఒకవేళ దుఃఖపడితే సంతోషం లేదు దేవునికి. దేని బట్టి సంతోషం దేవునికి? మారు మనసు పొందితే సంతోషం దేవునికి. చాలామంది దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాం అంటే ఒక లోకస్తుల దగ్గర దుఃఖపడితే జాలి కలిగినట్లుగా, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆ కష్టాలు బట్టి బాధలు బట్టి మనం దేవుని దగ్గర దుఃఖపడుతున్నాం. కానీ దాన్ని బట్టి కాదు దేవుడు సంతోషించేది. మనం దేన్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు? జీవార్థమైన మారు మనసును బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ మార్పు నుండి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ సంవత్సరము దేవుని సంతోషపెట్టేవారుగా, ఆయన మనకిచ్చిన రక్షణ పాత్రను విడిచిపెట్టుకున్న వారుగా, దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా బాధలైనా నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను అనేటువంటి ఒక సమర్పణ కలిగిన వారుగా మన యొక్క విశ్వాస జీవితము సాగిపోవాలి. దాన్ని చూస్తున్న దేవుడు బహుగా సంతోషించాలి. ఒకప్పుడు హింసకుడు దోషకుడిగా ఉన్నాం, లేదా ఒకప్పుడు హానికరుడుగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని గాయాలు రేపేవారుగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని సిలువ మరణానికి అప్పగించిన వారుగా, కేకలు వేసిన వారుగా ఉన్నాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం సత్యాన్ని. ఇప్పుడు ప్రభు కొరకు, ఆ నామము కొరకు ఎన్ని శ్రమలైనా పడి ప్రభుని సంతోషపెట్టుదాం. అలాంటి కృప, అలాంటి జ్ఞానము ఈ 2025 దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వాక్యము. ఆ దినములలో మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా గోడ తట్టు తిప్పుకొని యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అది ఇష్యా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా ఇప్పుడు ఆయనకి మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు. హల్లెలూయా. మనం చక్కగా మనము ఏం చేయాలో తెలుసండి, మన ఇంటిని మనము చక్కబెట్టుకోవటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటి ఇల్లు చక్కబెట్టుకోవటం? నీ దేహమే దేవుని ఇల్లు కదా, నీవే దేవుని ఇల్లు కదా. మనము దేవుని ఇల్లు అయినప్పుడు మన ఇంటిని మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. అంటే గత సంవత్సరంలో ఒకవేళ మన దేహం అనేటువంటి ఇంటిలోనికి కంటి చూపు ద్వారా దుష్టుడు ప్రవేశించాడేమో, మన నోటి మాటల ద్వారా దుష్టుడు ప్రవేశించాడేమో, మన తలంపుల ద్వారా దుష్టుడు ప్రవేశించాడేమో, మనం చేస్తున్నటువంటి కార్యాలు, పనుల ద్వారా, మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేస్తున్న పనుల ద్వారా ఒకవేళ దుష్టుడు మనలోనికి ప్రవేశించాడేమో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటిని
చక్కబెట్టుకోవాలి. అలాగుంటే ఏమవుతుంది? మన ఇల్లు దొంగల గుహ అవుతుంది. అలా ఉంటే మనం ఏమవుతున్నాం? అగ్నిగుండంలో పడద్రోయబడతాం. అలా ఉంటే మనం ఏమవుతున్నాం? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు కనుక నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి దేవుడు త్రోసివేస్తాడు. దేవుని ఆశీర్వాదాల నుంచి, దేవుడిచ్చేటువంటి దీవుల నుంచి మనం త్రోసివేయబడతాం. అందుకే మనం ఏం చేయాలి అంటే మన ఇంటిని మనం ఈ సంవత్సరం చక్కబెట్టుకోవాలి. అంటే అరికాళ్ళ నుంచి నెత్తి వరకు కూడా పచ్చిపుళ్ళు గాయముతో ఉన్నాం కనుక అవి మెత్తబడలేదు, అది తైలముతో కట్టబడలేదు కనుక మనం ఏం చేయాలి? వాటిని సరి చేసుకోవాలి. బాగు చేసే దేవుడు, నీ గాయములను బాగు చేసే దేవుడు, నీ రోగములను బాగు చేసే దేవుడు, నీ రాతి గుండెను దేవుడు తీసివేసి మాంసపు హృదయమును దేవుడిచ్చేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీ జీవితాన్ని ఒక వెలుగుగా మార్చే దేవుడు ఉన్నాడు. కనుక ఎంత ఘోరమైన స్థితి కలిగిన కఠినమైన పరిస్థితులైనా దేవుడు దానిని సరిచేయగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. అంటే దేహమును ఆత్మను సమస్త కల్మషము నుండి పవిత్రపరచుకుంటూ మనం ఏమవ్వాలన్నమాట? సిద్ధపడాలి. అనేకులను సిద్ధపరచాలి. మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. బ్రతికితే ప్రభు కొరకు ఇలా బ్రతకాలి అనేటువంటి విధానంలో అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. వారికి ఒక మాదిరిగా మనం ఉండాలి. అలాంటి ఒక విశ్వాసత కలిగిన రక్షణ పొందిన పిల్లలుగా మన ఇంటిని జాగ్రత్తగా మనము కట్టుకున్నవారుగా, నిలబెట్టుకున్నవారుగా, సరిచేసుకున్నవారుగా, సరిదిద్దుకున్న జ్ఞానము కలిగిన స్త్రీలులాగా మనకు జీవితాలు ఉంచబడాలి అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. ప్రియులారా, ఉన్నవి కనుక దేవుని భయముతో అది మనం ఏం చేసుకోవాలి? దేవునిని ఆధారం చేసుకోవాలి కదా. మనం దేవునిని ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? అది ఆధారం చేసుకోవాలి. మన ఇంటిని మనం చక్కగా మనం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలంటే దేవునిని మనం ఆధారం చేసుకోవాలి. దేవునిని ఆధారం చేసుకోకపోతే మన ఇల్లు నిలబడదు. ఇంటికి అనేకమైనటువంటి ఆధారాలు ఉండబట్టే అది నిలబడుతుంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితం నిలబడాలంటే మనకు ఎవరు ఆధారమై ఉండాలి? దేవుడు ఆధారమై ఉండాలి. నీ భక్తి భావాలు నిలబడాలంటే ఈ సంవత్సరంలో నీవు దేవుని ఆధారం చేసుకోండి. లోకములో ఎన్నో ఆధారం చేసుకుని నువ్వేం కృంగిపోతున్నావు, ధైర్యంగా ప్రభువులో సాగలేకపోతున్నావు, విశ్వాసతలో ధైర్యంగా మనం వెళ్ళలేకపోతున్నాం, మంచి సాక్ష్యము కలిగి మన యొక్క జీవితాలను మనం కాపాడుకోలేకపోతున్నాం. వాటి నుంచి తప్పించుకోవటానికి మనం ఏమైపోతున్నాం అంటే కొంతమంది శరీరం ఆధారం చేసుకుని శరీర మనసుతో వెళ్ళిపోతున్నారు. ఈ శరీర మనసు ద్వారా అనేకమైన వాటిని వారి యొక్క ఆశలను, లేక వారి యొక్క కోరికలను, లేకపోతే ధనాపేక్షను, రకరకాల వాటిని సంపాదించుకుందాం, లేకపోతే ఈ విధంగా వెళితే నా బ్రతుకు బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఏమైపోతున్నామంటే మనం ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైన వాటిని ఆధారము చేసుకుని చివరికి మనం ఏమైపోతున్నామంటే దేవునిని ఆధారం చేసుకోకుండా మర్చిపోతున్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని దాన్ని మునిగిపోతున్నాం. దేవుని కొరకు బ్రతకడానికి రక్షించబడిన మనము, దేవుని కొరకు బ్రతకాలని కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ఏడ్చి ఆ విలువైన కృప పొందుకున్న మనము చివరికి మనం దేవుని ఆధారం చేసుకోక లోకములో అనేకమైన వాటిని ఆధారం చేసుకుని భ్రష్టులం అయిపోతున్నాం. ఈ సంవత్సరం అలా ఉండొద్దు. ఈ సంవత్సరం మనము దేవునిని ఆధారం చేసుకుని మనం బ్రతుకుదాం. అలా బ్రతుకుడు ద్వారా మనకి ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం.
అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక సమయము అనేదాన్ని నేడు మన హృదయాన్ని కఠినపరచుకోకుండా నేడు అనేటువంటి సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి, గద్దించుకోవాలి. మన ప్రవక్తలను జాగ్రత్తగా, కొన్నిసార్లు మన ప్రవక్తను మనకు సరిగ్గా మనకు తెలియపోవచ్చు, మన తప్పులు మనకు తెలియపోవచ్చు. కొన్నిసార్లు నేను కరెక్ట్గా అంటాడు కదా, ఒకని మార్గము ఆయనకి కరెక్ట్గా ఉంటుంది. ఎవరి యొక్క మార్గము, ఎవరి మాట, ఎవరి యొక్క జీవితం వారు కరెక్ట్గా ఉంటుంది. కానీ అది నీది కరెక్టా కాదని ఎవరికి తెలుస్తుంది? ఎదుటివారికి తెలుస్తుంది. ఎదుటివారికి తెలుసు, నీకు తెలియదు. అందుకు తెలిసినప్పుడు తెలిసిన వారు, వాక్య అనుభూతి కలిగిన వారు, వాక్య అనుభూతులు నడుస్తున్నవారు, ప్రార్థన జీవితం కలిగి నడుస్తున్నవారు, నీవు ప్రార్థన జీవితం తప్పిపోయినప్పుడు వారిని సరిచేయడానికి హెచ్చరిక కావాలి. ఈ సంవత్సరము నేడు అనే సమయం నీకుండగా దేవుని యొక్క మాటలను, ఆయన హెచ్చరికలను నీవు లోబడాలి, దాన్ని విడిచిపెట్టొద్దు. సమయం ఉండగానే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సమయం అయిపోయిన తర్వాత హెచ్చరించిన ఉపయోగం లేదు, ఉపవాస కూడుకులు పెట్టిన ఉపయోగం లేదు. ఒక వ్యక్తి చనిపోయాడు, ఏంటి దానివల్ల ఉపయోగం? అతనికి ఏమి చేసినా ఏమీ ఉపయోగం లేదు. ఎప్పుడు అతనికి చేయాలి అంటే, అతనికి నేడు అనే సమయం దేవుడు అతనికి ఇచ్చినప్పుడు, అతనిలో ప్రాణం ఉన్నప్పుడు, ఏదైనా చెప్పిన మాట చేత అతడు ఏదైనా జ్ఞానము కలిగి పరివర్తన చెంది ఏమైనా మారు మనసు పొందుతాడేమో, అప్పుడు అతనికి ఆ మాట ఉపయోగపడుతుంది, ఆ ప్రార్థన ఉపయోగపడుతుంది, ఆ సంఘం యొక్క కన్నీరు ఉపయోగపడుతుంది. అది లేనప్పుడు మనం ఎంత కన్నీరు కాచినా ఉపయోగమేమీ లేదు. అందుకే దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయం ఉండగానే, ఆ సమయం పోక మునిపే మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలంటే మన దేహమును, మన ఆత్మను సమస్త కల్మషము నుండి పవిత్రపరచుకుంటూ మనం సిద్ధపడాలి. అనేకులను మనం అంటే మనం హెచ్చరిక చేయబడాలి. అనేకులను కూడా మనం ఏం చేయాలి? హెచ్చరించాలి. మనం నడవకుండా ఎదుటివారిని అన్నాం అనుకోండి, ఏమంటారు? నీ బ్రతికే నీకు ఏం నువ్వు నాకు చెప్పేది? ఎందుకు ఆ మాట చిన్న చూపు కాదు మనం గబాలం అంటే. కనుక అలా ఎప్పుడు కూడా మనం అయ్యగారు ఏదో చెప్పాడు కదా అని మనం మాట్లాడుతూ మొదలు పెట్టవద్దు. ఆ మాట నేను అనటానికి, ఆ వ్యక్తిని సరి చేయటానికి ముందు నేను సరిగ్గా ఉన్నానే లేదా జాగ్రత్త చూసుకుని, ఆ కెపాసిటీ లేకపోతే ఒకరిని హెచ్చరించేటువంటి ఆ స్థాయి నీలో వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవచ్చు. అప్పుడు నిన్ను ఎవరైనా గౌరవిస్తారు. ఆ విధానాన్ని ఈ సంవత్సరం మనం సంపాదించుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఆయనపై ఏం చేయాలి? ఆధారపడాలి. ఎవరిపై ఆధారపడాలి? ఆయనపై ఆధారపడి జీవించినట్లు నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? స్థిరపరచుకోవాలి. నీ బాధ్యతలను నిర్వర్తించాలి. ఆయనపై ఆధారపడి జీవించినట్లు నీ కుటుంబాన్ని స్థిరపరచాలి. నీ బాధ్యతలను ఏం చేయాలి? నిర్వర్తించాలి. మన ఒక బాధ్యత కలిగిన వారు ఉన్నాం. దేవుడు ప్రతి దానిని బాధ్యతగా పనిచేశాడు. దానిలో లాభమా నష్టమని చూడలేదు. ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన బాధ్యతగా ఆయన పని చేశాడు. మనం కూడా ఒక బాధ్యత కలిగి మనం ఇక్కడ పనిని మనం చేయాలి దేవుని కొరకు. హల్లెలూయా. వాక్యముల నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదాం. వచ్చానని చాలు. అంటే ఆయన చనిపోతాడని నీకు తెలిసే ఉండి ఏం చేశాడు? లోకములో ఉన్న వారందరినీ ప్రేమించాడు. ఆయన వెళ్ళిపోయేటువంటి వెడలిపోయే గడిల దగ్గరకు వచ్చే కొందని
లోకములో ఉన్న ప్రజల మీద ఆయనకి ఏముంది? ప్రేమ కలిగింది. లోకములో ఉన్న ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? లోకములో ఉన్న ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? పాపులు. ఆయన పాపులను ఆయన వచ్చాను కనుక ఆయన యొక్క ప్రేమ ఏమైందంటే ఆయన వెడవలిపోయే అంతవరకు కూడా ఆ బిడ్డలను ఆయన ప్రేమిస్తూనే వాడిని ఏం చేస్తున్నాడు? వాడిని అంతం వరకు దేవుడు వాడిని ఏం చేస్తున్నాడు? ఒక బాధ్యత కలిగిన వాడిగా ప్రేమిస్తున్నాడు. నేను త్రోసేస్తే నా పిల్లల్ని ఎవరు ఆదరిస్తారు? నా పిల్లలకు నేను ఆశ్రయపోతే, నా బిడ్డలకు నేను సహాయం చేయకపోతే నా బిడ్డలు ఎవరు ఆదుకుంటారు? ఎవరు వారికి సహాయమును చేస్తారు? అందుకే ఎంత ఘోరమైన పాపులైనా, ఎలాంటి వ్యక్తులైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన ప్రేమ వారి పట్ల చూపించి వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా ఆయన మార్గంలోకి తెచ్చుకున్నాడు. మనం కూడా అనేకులను యేసుక్రీస్తు మనం కలిగాము, యేసుక్రీస్తు ఒక బిడ్డలుగా మన జీవితాలను కొనసాగిస్తున్నాము. ఆ దేవుని మార్గంలో అనేక కుటుంబాలు ఉన్నట్లుగా వారిని కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలన్నమాట? చక్కబెట్టాలి. మన కుటుంబం చక్కబెట్టుకుంటేనే కాదు, అనేక కుటుంబాలను కూడా మనం ఏం చేయాలి? చక్కబెట్టాలి. కనుక మనం ఏం చేయాలి? సువార్త పరిచర్యలో భాగస్తులుగా ఉండాలి, ప్రార్థనలో పాలిభాగస్తులుగా ఉండాలి, అనేకులకు మన సాక్ష్యాన్ని పంచుకుని దేవుని యొద్దకు నడిపించే విషయాలు మనం పాలిభాగస్తులుగా ఉండాలి. ఎంతమంది అయితే ఇంకా ప్రభువుని తెలుసుకోలేదో వారిని దేవుని యొద్దకు నడిపించే విషయాలు మన బాధ్యతను వహించాలి. ఇవన్నీ మనం చేయాలి. బాధ్యత కలిగిన వారు అంటే ఇదే. బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? తన పనిని బాధ్యతగా పని చేస్తారు. తన బాధ్యతగా తన పనిని చేసిన వానికి ఏం చేస్తాడు? యజమానుడు అతనికి బహుమానములు ఇస్తాడు, అతనికి జీతముని ఇస్తాడు. అతను బట్టి యజమానుడు బహుగా సంతోషిస్తాడు. అతను బట్టి యజమానికి అతని వ్యాపారములకు లాభం కలుగుతున్నప్పుడు అతనికి ఎంతో ఆనందం కలుగుతుంటుంది. మనల్ని బట్టి ఆయనకి కీడు కలిగింది, మన బట్టి ఆయనకి నష్టం కలిగింది, సంతోషం ఉంటుందా? కనుక జాగ్రత్త. నీవు దేవునికి సంతోషం ఇచ్చే బిడ్డగా ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఒక మంచి వ్యవసాయకుడు పనిచేసినట్టు, ఒక మంచి సైనికుడు పనిచేసినట్లు మనం కూడా ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి లేదా? చేయాలి, బాధ్యతగా చేయాలి. మరి చక్కగా మీరందరూ చాలా ఉదయపూట వచ్చి ఆదివారం తుడుస్తున్నారు. అలాగనే చక్కగా ఈ చర్చి అంతా శుభ్రం చేయటం, కడగటం ఇవన్నీ చేస్తున్నారు. అలాగనే ప్రతి నెల శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఆదివారం చక్కగా ఇవన్నీ శుభ్రంగా ఇవన్నీ చేస్తున్నారు. ఒక బాధ్యత. మరి ఈరోజు ఉపవాస కూడిక కదా, మరి నిన్న ఆరాధన జరిగింది, తుక్కు అంతా పడింది. మరి దీని శుభ్రం మర్చిపోయాం కదా. కనుక మరి ఈరోజు అమ్మగారు తుడుస్తా వెళ్ళింది. అమ్మగారు తుడుస్తూ చూసి ముందు వచ్చిన దొరక ఆ చివరిలోకి వెళ్ళిపోయింది. అయినా అమ్మగారు నేను చేస్తానన్నా, లేదమ్మా నేను చేస్తానని చెప్పేసి తీసుకుంది. అంటే మనం ఒక బాధ్యత, ఒక సేవకులు ప్రేమిస్తూ, సేవకురాల్ని ప్రేమిస్తూ ఒక బాధ్యతగా మనం ఏం చేయాలి? పని చేయాలి. మనం చూస్తూ వెళ్ళిపోయామనుకోండి, ఏమంటారు చెప్పండి? బాధ్యత వీళ్ళకేమి అంటారు కదా. అంటే మనం వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళ, బాధ్యత లేని వాళ్ళ, వారి ప్రవక్తను బట్టి తెలుస్తుంది కదా. కనుక మనం ఒక బాధ్యతగా మనం ఏం చేయాలి? పని మనం చేయాలి. నువ్వు బాధ్యతగా ఉన్నావా నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల అనేటువంటిది నీ భర్త బట్టలు బట్టి తెలుస్తుంది, నీ ఇల్లు శుభ్రం బట్టి తెలుస్తుంది. అంతేనా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అనేటువంటి వారు తన పనివారికి పెద్దల కడలేసి వంట చేస్తుందని వాక్యం చెప్పింది కదా. వారి యొక్క కుటుంబానికి వెలితి లేకుండా చూసుకుంటుందంట, తన భర్తకు అవమానం లేకుండా చూసుకుంటుందంట, తన పనివారికి ఏం కావాలో అవన్నీ చూసుకుంటుందంట. ఎంత చక్కగా చెబుతున్నారు వాక్యం. కనుక మనం ఏం చేయాలి అంటే ఒక బాధ్యతకైనటువంటి కుటుంబ వ్యవస్థగా ఎప్పుడైతే మనం బాధ్యత వహిస్తున్నామో ఆ బాధ్యతలో ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా మనం లెక్క చేయం. ఎందుకంటే బాధ్యత నేను పని చేస్తున్నాను, ఉద్యోగానికి వెళ్ళాను, నేను పని చేస్తున్నాను, ఆ పనిలో మన బాధ్యత కాబట్టి పని చేయాలి అక్కడ. అంతేగాని నేను ఇంత ఎందుకు చేయాలంటే నువ్వు ఉద్యోగం చేయకుండా మానేయాలి, ఇంటి దగ్గరికి వచ్చేవాలి, అంతే కదా.
కనుక రక్షణ పొందిన తర్వాత మనకు ఒక బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నిర్లక్ష్యము అనేటువంటిది గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం నువ్వేం చేయాలి? ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే నీ దేహాన్ని, నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇంకెవరైతే బాధ్యతలను మర్చిపోయి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది మన బాధ్యత, ఇది మనం చేయవలసిన పని. మనం ఒకవేళ రకరకాలైనటువంటి వారు చాలామంది వస్తున్నారు, మన యొక్క ఊరు డెవలప్ అవుతుంది కాబట్టి అనేక మంది అద్దుల రూపంలో ఆయా స్థలాన్ని చూస్తున్నారు. వారందరికీ మనం ఏం చేయాలి? సువార్తను అందించాలి. ఇక్కడ సంఘము అనేటువంటిది మంచి పంటగా ఇక్కడ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుని యొక్క సువార్తను, సాక్ష్యాన్ని లోకానికి అందించాలి. మీరు అనేకులను ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, నేనేం చేస్తాను? వారికి చక్కని వాక్యాన్ని చెప్పి ఆహారాన్ని పెట్టి వారిని వాక్యములు వారిని బలపరుస్తాను, వారి విశ్వాసంలో బలవంతులుగా చేస్తాను, వారి కొరకు ప్రార్థన చేస్తాం. వారు దేవుని యొక్క కృపలో వారు చక్కగా క్షేమంగా ఉన్నట్లు మనం వారి కొరకు ఎప్పుడునూ మనం ప్రార్థన చేస్తాం. ఈ స్థలము అనేటువంటిది మనం ఏం చేయాలంటే ఒక బాధ్యతగా దేవుని ఆత్మలతో మనం ఏం చేయాలి? దీనిని నింపాలి. హల్లెలూయా. ఇది మనందరి యొక్క బాధ్యత. లేక మన మీద ఇవన్నీ కూడా బాధ్యతలన్నీ ఆధారపడ్డాయి. ఇది ఎవరు? ప్రభువారు ఏం చేశాడు? చివరి వరకు కూడా ఆయన ఏం చేశాడు? తను అప్పగించినటువంటి ప్రజల పట్ల ఆయన ప్రేమను ఆయన పంచుతూనే ఉన్నాడు తప్ప ఎవరిని ద్వేషించలేదు. అది క్రీస్తు యొక్క ప్రేమ. అది మనం కూడా సంపాదించుకుందాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, ఇంకనూ ఒకవేళ మనం ఫలించలేకపోతే, నీవు దేవుని నిరాశపరుస్తూ ఉన్నట్లయితే, ఇకనైనా ఫలించి ఆయనను మనం ఏం చేయాలి? సంతోషపరచాలి. ఇకనైనా మనం ఏం చేయాలి? నిరాశ నుండి దేవుని సంతోషపరిచే విధానంలో మనము మార్పు చెందాలి. ఈ సంవత్సరము దేవుని సంతోషపరిచే వారుగా ఉందాం. దేవుని నిరాశపరచొద్దు. నిరాశ అంటే ఏంటి? చివరి వరకు చూస్తూ ఉండగా ఆ చివరకు కూడా నీవు ఆ పనిని నిరాశ. మొదట్లో నిరాశ రాదు. చూస్తూ 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 ఉండగా ఇంకా చేస్తాడులే, పోనీ ఈ నెల కాదు ఇంకో నెలన్నా చేస్తాడులే, పోనీ ఈ నెల కాదు ఇంకొక నెల చేస్తాడులే, పోనీ ఇంకొక నెలని తెలుసుకుంటాడులే, ఇంకొక నెలని తెలుసుకుంటాడులే అని చూస్తూ చూస్తూ ఉండగా కూడా మనం ఇంకా ఆ పనిని చేయట్లేదు అని అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? నిరాశే కదా. ఆశపడిన వారికి నిరాశే కదా. ఆశపడుతున్న వారికి ఏమవుతుంది? నిరాశ కలుగుతుంది. లోకాసు వార్తలో 13వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదువుదాం. ఎప్పటి నుంచట? జాగ్రత్త. 3 ఏళ్ల నుండి ఏం చేస్తాడట? ఏదైనా కాయలు కాస్తుందా ఆశపడుతున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు ఏదైనా తల్లిదండ్రులకు ఉపయోగపడతారా? ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు చదువుకుని ఏదైనా ఉద్యోగాలు చేసి మన కష్టాలు మన పిల్లలు మనకు అండగా ఉంటారా? ఉంటుంది కదా. ఎవరికైనా పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అట్లాగే దేవుడికి కూడా ఏమనిపిస్తుంది? రక్షణ పొందిన దేవునికి మన పట్ల కూడా కొన్ని ఆశలు ఆయనకి ఉంటాయి. మరి మనం ప్రభు యొక్క ఆశను, ఆయన కోరికను తీర్చుకోకుండా, ఎప్పటికప్పుడే మనం ఫలించుకోకుండా, ఎప్పటికప్పుడే మనము నిరాశపరుస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుందా? ఎన్ని సంవత్సరాలు చూశాడంట? 3 సంవత్సరాలు చూశాడంట. ఏమైందో చదవమ్మా. పండ్లు వెదకు వచ్చిన కానీ ఏమీ దొరకలేదంట. దీనిని నరికివేయము. దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని చూసారు. యజమాని కోపమే కదా. ప్రతి సంవత్సరం అతనికి లాభం రాకోకుండా ఎప్పటికప్పుడు అదే మొక్కను అలా పెట్టుకుంటే బాగుంటుందా? పెట్టుబడి అంతా నష్టమేగా. పనివాళ్ళు ఇవన్నీ చేయకోకుండా పంట పండుద్దా? కనుక ఇదంతా వ్యర్థం ఎందుకు అవ్వాలి ఆ స్థలం? కనుక దాన్ని తీసేసి ఏం చేయాలి? కనుక జాగ్రత్త. ప్రభు కొరకు ఒకరు ఫలించుకోకుండా
ప్రభు ఇంకా ప్రేమ చూపిస్తాడులంటే ప్రభు ఒకవేళ నిన్ను తీసేయాల్సి వస్తుందేమో. ఆ స్థితి రాకమునిపే భయముతో వణుకుతో మనం ఏం చేయాలి? ప్రభు కొరకు మనము ఫలించుదాం. ప్రభు నిరాశ పెట్టవద్దు. గత కాలములో ఉన్నటువంటి జీవితాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొనసాగించవద్దు. గత కాలములో ప్రభుని నిరాశ పెట్టావు, గత కాలంలో ప్రభుని దుఃఖపెట్టావు, గత కాలంలో దేవునికి వ్యతిరేకమైన అనేకమైనటువంటి పనులు చేస్తూ వచ్చావు. ఈ సంవత్సరం కూడా అలాగ మనం ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలి? ప్రభునికి సంతోషాన్ని ఇచ్చేవారుగా మనసు మారి రూపాంతరమును చెంది భయముతో వణుకుతో దేవుని రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ఆయన పిల్లలుగా మనం ఫలించుదాం. నీవు సిద్ధపడ్డావే, నువ్వు చక్కగా దేవుని దీవులు సంపాదించుకున్నవే, ఆ వెలుగులోకి వచ్చేవే. చాలామంది పెంట కుప్పలలో దీనులైన వారు, చాలామంది చీకటిలో అగాధములో పడిపోయిన వారు, వెలుగు లేక సంతోషం లేక సమాధానం లేక చాలామంది ఉన్నవారు ఉన్నారు. వారికి వెళ్ళి మనం ఏం చేయాలి? మనం ఏదైనా తలకు నూనె ఏదైనా తెచ్చుకుని రాసుకుంటే, నీ కింద ఇంత జుట్టు చిన్న జుట్టు పెద్దదయింది అనుకోండి, ఎవరన్నా అమ్మ నువ్వు తలకేం రాసుకుంటున్నావు కథ చెప్పంటే అసలు చచ్చినే చెప్పరే. అమ్మ నువ్వేం సోపు వాడుతున్నావు అమ్మ చెప్పమ్మ కథ, అటు వారు నల్లగా ఉన్నావు, నా ఎరుపు నీకు రాదు. అట్లాంటి బతుకుతోనే దేవుని దగ్గర కూడా రక్షణ దగ్గర కూడా అలాంటి స్వార్థం ఉంటే, దేవునితో సహవాసం చేసేటప్పుడు కూడా ఇదే స్వార్థం మనలో ఉంటే ఇంకేం పని చేస్తావు దేవుని కొరకు? నీ స్వార్థాన్ని విడిచిపెట్టుకోకుండా, నీ స్వార్థ బుద్ధిని నీ విడిచిపెట్టుకోకుండా నువ్వు ఇలాగ ఉంటే దేవునికి ఉపయోగపడతావా? ఉపయోగపడలేవు. కానీ చాలా జాగ్రత్త. కొన్ని మన జీవితాలలో ఉన్నటువంటి వాటిని వాక్యం మనకు చూపిస్తుంది ఆధారంగా. మనం చాలాసార్లు మన స్వార్థమే తప్ప ఎదుటివారిని గురించి ఎదుటివారి పరిస్థితుల గురించి మనం ఏం అర్థమో చేసుకో. వారి కొరకు ప్రయాసపడం, వారిని దేవుని ఎదుగు తీసుకురావాలని మనం ఏమాత్రం కూడా తప్పించలేము. మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడాలి, అనేకులను మనం సిద్ధపరచాలి. మన ప్రభుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఎవరైతే తండ్రిని దుఃఖపెడుతున్నారో, ఎవరైతే తండ్రిని బాధ పెడుతున్నారో వారందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఈ సంవత్సరం ఎంతమందిని నువ్వు నడిపించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటూ ఆశతో ఉన్నావు? ప్రభు నీ మనసును చూస్తున్నాడు. ప్రభు కొరకు నువ్వు ఆశపడే నీ విధానాన్ని చూస్తున్నాడు. ప్రభు కొరకు నువ్వు పడే తాపత్రత ఏదైతే ఉందో అది దేవుడు చూస్తున్నాడు. ఆతృత. మనం అడావుడిగా సంపాదన కొరకు ఉన్న తాపత్రత, లేకపోతే ఈ లోకములో అనేకమైన వాటిని సంపాదించుకున్నటువంటి ఆశ దేవుని మీద ఉండలేదు. దైవ సన్నిధి మీద చూపలేకపోతున్నాం. కానీ దేవుడు అయితే మనల్ని రక్షించడానికి చివరి వరకు ఆయన ప్రాణాన్ని ఆయన ప్రేమను మన పట్ల పెట్టాడు. మనం ఇంకా ఆయనని హింసించేవారుగా ఉన్నా, దూషించేవారుగా ఉన్నా, కృతజ్ఞత లేనివారుగా ఉన్నా స్వస్థతలు పొందుతున్నాం. కానీ కృతజ్ఞత కదా, 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారు? స్వస్థత పొందారు. కానీ 9 మంది రాలేదు, ఒకరే కదా వచ్చింది. అయినా దేవుడు తన ప్రేమను, అంటే తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి. మన విశ్వాసతను మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు జీవించాలి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చదువుదాం. 2వ అధ్యాయము 5:15 వచనం. కాగా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో అది. మన జీవితంలో ఏమవ్వాలి? పాత జీవితము ఏమైపోవాలి? గతించిపోవాలి. మన జీవితంలో ఏమవ్వాలి? కొత్త జీవితం అనేది. మనం ఏమనుకుంటున్నామంటే కొత్త సంవత్సరం రావాలనుకుంటున్నాం. కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది. కానీ కొత్త మనస్తత్వం ఎవరిలో రావాలి? మనలో రావాలి. అప్పుడు మనకి ఈ సంవత్సరం నీకు దీవెనకరంగా ఉంటుంది. సంవత్సరంలో మార్పు కాదు, వారాల్లో మార్పు కాదు. ఎవరిలో మార్పు కావాలి? మనలో మార్పు కావాలి. అందుకే దేవుడు నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు.
కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మారు మనసు పొందండి. అందరూ మారు మనసు పొందండి. సమయం ఉండగానే మారు మనసు పొందండి. ఆ మారు మనసు పొందటానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీ రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయమును ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరికి రండి. ఆయన ఇచ్చేటువంటి జీవార్థమైనటువంటి రక్షణ మారు మనసులో మనమందరము సాగిపోవటానికి అందరూ కూడా సిద్ధముగా ఉండాలి. మనం చేస్తున్నాను. ఐదవదిగా మనం చూసినట్లయితే నీవు నెరవేర్చవలసిన దేవుని పని సంపూర్ణముగా చేసి ఆయనను మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మనము నెరవేర్చవలసినటువంటి దేవుని పనిని మనం ఏం చేయాలంటే సంపూర్ణముగా నెరవేర్చి ఆయనను మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మనం చేస్తున్నటువంటి పని సంపూర్ణముగా కాకపోతే దేవుని మహిమపరుస్తామా? కదా, మనకి ఇచ్చినటువంటి సబ్జెక్టులు ఒక్క సబ్జెక్టు తప్పినా వాళ్ళు పాస్ అయినట్టేనా? కాదు కదా. జాగ్రత్త. మనం ఏమవ్వాలన్నమాట? సంపూర్ణంగా మనం ఏం చేయాలి? దేవునిని మహిమపరచుదాం. హల్లెలూయా. కనుక మనందరము కూడా దేవుడు మనకిచ్చేటువంటి పనిని మనం ఏం చేయాలి? సంపూర్ణంగా నెరవేర్చుదాం. చక్కగా దేవునిని మహిమపరచుదాం. అలాంటి కృప దేవుడి ఇవ్వాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4 వచ్చి చదువుదాం. 17:4. హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను. ఇప్పుడు ఈ సంవత్సరం మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన దాన్ని సంపూర్ణముగా దానిని నెరవేర్చి ఎవరిని మహిమపరచాలి? అది మనం చేయాల్సింది. అలా బ్రతకండి. అలా ఆశ కలిగి ఉండండి. దేవుని ఆధారం చేసుకుని నీకు ఏమి కావాలో అవన్నీ దేవుడిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. నిస్వార్థముగా దేవుని కొరకు పనిచేయండి. మనం దేవుని అడ్డం పెట్టుకుని మన ఇష్టానుసారంగా సంపాదించుకోవటానికి, మన ఇష్టానుసారంగా దానిని దోచుకోవటానికి, ప్రజలు మనకిచ్చేటువంటి దాని మీద జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా దాన్ని ఖర్చు చేయటానికి, ఎట్లా పడితే అట్లా వాటిని మనం దోచుకోవటానికి వీలు లేదు. దీనిలో మనం చేయటానికి నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నువ్వు చేస్తే ఈ భూమి మీద మనం దేవుని మహిమపరచగలిగితే మనకు ఏమి కావాలో అన్ని దేవుడు చూసుకుంటాడు. మన పిల్లలకి ఏమి కావాలో దేవుడు చేస్తాడు. నీ పిల్లలకి ఏమి కావాలో, నీ జీవితానికి బ్రతకటానికి కావాలో దేవుడు తప్పకుండా ఆకాశ ద్వారములను విప్పి పట్టజాలులన్నీ గొప్ప దీవులకి ఇస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు ధైర్యం కలిగి ఉండండి. ముందు మనం ఏం చేయాలి? దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చటానికి, దేవునిని మహిమపరచటానికి మనం ఇక్కడ నిలబడదాం. క్యాండిల్ కానీ నీకు వెలుతునివ్వటానికి ఎలా కరిగిపోతుందో, మానవాళికి రక్షణ ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా నలిగిపోయాడో తన ప్రాణాన్ని సర్వస్వాన్ని, అలాగనే ఇవాళ దేవుని గెలిపించటానికి, ఆయన మహిమపరచటానికి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా మనం భరించుదాం. దేవుని మహిమపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడు దేవునికి శత్రువు అనేటువంటి సాతాను అనేకులను కూడా మన మీద తిరుగుబాటు చేయటానికి, మనల్ని అనేక రకాలుగా మన కోపం వచ్చేటట్టు మాట్లాడటానికి రకరకాల ప్రయత్నాలు. అయినా మనం దేవుని మహిమపరచాలి తప్ప దీనిని బట్టి దేవుని నామాన్ని దూషణ పాలు చేయకూడదు. యోబు అన్నిటిని సహించాడు, భరించాడు, దేవునిని గెలిపించాడు. హల్లెలూయా. మనం దేవుని గెలిపించడానికి మనం కరిగిపోదాం. మనం ఇనుప కొలిమిలో లేతే ఆ ఇనుము కాల్చబడినట్లు ఒకవేళ కాల్చిన దేవుని మాత్రమే మహిమపరచుదాం. వారి సింహం బోనులో పడవేయబడిన అగ్నిగుణములో పడవేయబడిన వారు దేవునిని మహిమపరచారు. అందుకే దేవుడు వారికి అంత గొప్ప ఘనత, ఉన్నతమైన స్థితి, వారికి మంచి ఉద్యోగాలు, దేశంలోనే ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కదా. రాజు సహితము వీరి సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం. నీకు తెలుసా, నీ ప్రార్థన సహాయాన్ని తీసుకుంటారు. నువ్వు మంచిగా బ్రతికితే,
నీ సలహాలు తీసుకుంటారు. నీ ఆలోచనను ఎవ్వరి ఆలోచనలు తీసుకోరు. వారి సొంత తల్లిదండ్రుల ఆలోచన కంటే కూడా నీ ఆలోచనే వారు బేస్ చేసుకుంటారు. అలాగూ నీవు చక్కగా నడవాలి. అలాంటి కృప దేవుడు మనకి ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆరోదుగా మనం చూసినట్లయితే దేవుడు నిర్ణయించిన మరణ దినాన్ని నిర్భయముగా ఎదుర్కోవాలి. దేవుడు నిర్ణయించిన మరణ దినాన్ని మనం ఏం చేయాలి? అంతే, భయపడవద్దు. మరణం అందరికీ వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా చనిపోతాం. మరణానికి భయపడి మరణానికి దాసోహమై దేవుని రక్షణకు, దేవుని ప్రేమకు, దేవునికి ఇచ్చిన పరిశుద్ధతకు నువ్వు దూరము కావద్దు. అందరికీ వస్తుంది మరణము. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి మరలా తిరిగి మన మంటికే చేర్చబడతాం. కనుక ఈ మరణమును చూసి భయపడవద్దు. దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని ఎవరూ దాటి వెళ్ళలేరు. దాన్ని స్వాగతించుదాం. నువ్వెప్పుడు నన్ను పిలిచినా నేను నీ చిత్తాన్ని, నీ పిలుపును అంగీకరించి నేను నీ యొద్దకు రావటానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. అప్పుడు వరకు మనం ఎలా ఉండాలన్నమాట? దేవుడు మనకిచ్చేటువంటి పనిని పూర్తిగా నెరవేర్చాలి అనే నిశ్చయతతో మనం బ్రతకాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము చదివి 19వ అధ్యాయం 30 వచనం కూడా చదవండి. యోహాను సువార్త. చూసారా, ప్రభు ఏం చేశాడు? తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశాడా? అది సమాప్తం చేసిన వానికి విజయం వస్తుంది. ఇవాళ పేపర్లో ఈ పోలీస్ రన్నింగ్లో ఒక్కరోడు చనిపోయాడు. ఆ రన్నింగ్ చేస్తూ 4 రౌండ్లు వేసాడంట. ఆయనకి హార్ట్ అటాక్, ఏదో భయం, ఏదైనా వస్తుంది, టెన్షను. ముందు వెళ్ళిపోయేవాళ్ళు ఒకవేళ నేను వెనకబడ్డాను, అయ్యో నేను ఇప్పుడు వరకు లాక్కొచ్చాను, ఇప్పుడు నేను ఓడిపోతున్నాను, ఒక భయం. తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రాణం మనకెంత మాత్రము ప్రియమైనదిగా కాదు. చాలామంది ప్రాణము కొరకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని వీటి కొరకే చింతపడుతున్నాం. వీటిని బట్టి తండ్రికి ఏమైనా సంతోషమా? తండ్రికి తెలుసు నీకు ఏమి కావాలో, ఏమి ధరించుకోవాలో, ఏమి తినాలో, నీకు ఏముంటే మంచిదో ఆయనకన్నీ నువ్వు చెబితే నీవన్నీ ఇచ్చాడా? నీకేం కావాలో నీకు తెలియని విషయాలు కూడా ప్రభు అన్నీ తెలిసి ఆయన మనకు సహాయమును దయచేశాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఆయనకి భార్య కావాలని తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? తన సాటి అయినా ఇవ్వలేదా? వెండి బంగారాలు ఇవ్వలేదా? గ్యాస్ని ఇవ్వలేదా? మనకేం కావాలో అన్నీ దేవుడిచ్చాడా? నీకు ఏమి కావాలో ఆయనకి అన్నీ తెలుసు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదికి విషయాల్లో ఆయనని సంపూర్ణముగా, ఆయనని మహిమపరిచే విషయాల్లో సిద్ధముగా ఉండండి. ఆయనని మహిమపరచండి. తండ్రిని మహిమపరచటానికి ఆయన ఏం చేశాడు? తన పనిని సంపూర్ణం చేశాడు. ఆయన పని ఎలాంటిది? దెబ్బలు తినటం, అవమానపరచబడటం, గాయము నొందటం, ప్రాణం పెట్టడం, ఇదే ఆయనకు అప్పగించిన పని. ఏమైనా సంతోషకరమైనటువంటి ఏమైనా కారులో తిరిగే పని అప్పగించాడా? లేకపోతే లజరిగా సింహాసనం మీద కూర్చునేటువంటి మంచి పట్టుపరుపుల మీద ఉండేటువంటి దాన్ని ఇచ్చాడా? పశువుల పాకలో కదా ఆయన ఉన్నది. ఆయన ఏం చేశాడు? ఆయన అప్పగించిన పనిని సంపూర్ణం చేశాడు. మనమైతేనా ఏది తక్కువైతే ఇక ఆ రోజు ఉందే, యుద్ధమే, తుఫానే ఇంట్లో. కనుక మనము దాని వైపు చూస్తే తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చలేము. కనుక దాని వైపు కాదు మనం చూడాల్సింది, తండ్రి నీ పట్ల, నా పట్ల ఆయన చూపిన ప్రేమను, ఆయన బాధ్యతలను మనము కూడా ఏం చేయాలి?
గుర్తించి బాధ్యత కలిగిన వారుగా పనిచేద్దాం. ఇప్పుడు వరకు చేసాం, ఇంకా మనం బాధ్యత కలిగి ఇంకా మనం చేద్దాం, ఇంకా చేయాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మనం చేయాలి. ఇంతటితోనే సరిపోయిందంటే వీల్లేదు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఒక తీర్మానంతో ప్రభు యొక్క బిడ్డగా మనం ఎంతవరకు ఒక బాధ్యత కలిగి మనం వెళుతున్నామో మనం చూడాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చివరి మాటగా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 వచ్చి నుండి చదువుదాం. చూసారా, ఆయన కూడా ప్రాణార్పణ పోయబడేటువంటి కాలము సమీపించేంత వరకు ఆయన ఏం చేశాడు? ఆయన మంచి పోరాటమును. ఎలాంటి పోరాటము? ఆయన పోరాటము ఆకలి దప్పికలు ఉన్నాయి, ఆయనకు కూడా దెబ్బలు ఉన్నాయి, ఆయన కూడా అనేకమైనటువంటి హింసలు ఉన్నాయి, వస్త్రహీనుడయ్యాడు కదా, రకరకమైన శత్రువులు, రకరకాల జైలు, రకరకాల బాధలు ఆయనకు కూడా ఉన్నాయి. ఇప్పుడు తను ఏం చేశాడు? దేవుని కొరకు ప్రాణార్పణగా పోయబడేంత వరకు కూడా ఆయన ఏం చేశాడంట? మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని, నా విశ్వాసమును. ఇది మనం చేయాలి. మన పరుగును కడముట్టించాలి. మంచి పోరాటము చేస్తూ మన పరుగు కడముట్టి, పోరాటము చేయలేకపోతే మన పరుగు కడమొచ్చింది. ఒకవేళ కొన్నిసార్లు మంచి జీవితాన్ని జీవించాలని ఉన్న మన పోరాటం చేయలేని వారుగా బలహీనం అయిపోయావేమో, ఓడిపోయావేమో, ఆశల్లో కోరికలు పడిపోయావేమో. ఈ సంవత్సరం నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, నీ రక్షణ కాపాడుకోండి. ప్రభువు నీకు తప్పకుండా దేవుడి సహాయమును అని చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20 వచనములు అంటాడు, ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుస్తున్నాడు. చివరగా మనం జీవించే జీవితము ఎవరి కొరకు? నీ కొరకు కాదు. ఈ సంవత్సరం నీ కొరకు కాదు. నీ విశ్వాస జీవితం, నీ రక్షణ జీవితం, నీ సంఘము దేవుని పని సంపూర్తి చేయటానికి దేవుని సంఘము వర్ధిల్లాలి. నా సంఘం వర్ధిల్లాలి, మా దైవజనులు మంచిగా ఉండాలి, కన్నీరు కార్చాలి. అనేక ఆత్మలు దేవుని యొద్దకు బాధ్యత కలిగిన వాళ్ళుగా, కాస్త టైం ఉంటే అటు ఇటు తిరగటం కాకుండా అక్కడిక్కడ కాలక్షేపం చేసుకోవటం కాక దైవ సన్నిధికి వచ్చి కొద్ది నిమిషాలైనా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉంటే ఆ మనసు వస్తుంది. నువ్వు శరీర సంబంధమైన ఆ మనసులో నువ్వు ఉంటే ఎవరితో ఏం మాట్లాడుకోవాలి, ఎవరి గురించి మాట్లాడుకోవాలి, ఎవరి పిల్లల గురించి మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోవాలి, ఈ ఆలోచన తప్ప మరొకటి నీకు ఆలోచన ఏమీ రాదు. శరీరానుసారమైన వారు శరీర విషయాలు మనసు పెడుతున్నారు, ఆత్మానుసారమైన వారు ఆత్మ విషయంలో మనసు పెడతారు. మనం ఎవరివి? శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఆత్మానుసారమైతే ఆత్మ విషయంలో మనసు పెట్టి ఈ సంవత్సరం దేవుని కొరకు పనిచేద్దాం. అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించదు. అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు రక్షకుడా, ఈరోజు చెప్పమన్నటువంటి వాక్యము, ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే మేమేం చేయాలి? నా ప్రభు నాకేమి నేర్పుతున్నాడు? బ్రతికి ఉండి దేవుని సంతోషపెట్టుకోకుండా, బ్రతికి ఉండి దేవునికి ఇష్టమైన వారుగా ఫలించుకోకుండా, బ్రతికుండినైనా తండ్రి యొక్క పనిని సంపూర్తి చేయకోకుండా, ఇంకా నా బ్రతుకు ఈ చెడ్డ ఆలోచనతోనే ఇది నా జీవితాన్ని పతనం చేస్తున్నా, నేను దాని వెంటే వెళ్ళిపోతే, నా తలంపుల కొరకే కదా నీ తల మీద ముళ్ళకిరీటం పెట్టబడింది, నా చేతులతో నా కాళ్ళతో చేసిన పాపను బట్టే కదా నీ చేతులకి నీ కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి. నేను చేసిన పాపమును బట్టి నీ శరీరం అంతానైనా దున్నబడింది. నా శిక్ష
ఆ శిక్షాస్థానములో నిలబడి ఆ శిక్షను నాయన నీ మీద వేసుకుని నాకు విడుదల ఇస్తే బాధ్యత లేనివాడుగా, భారము లేనివాడుగా, విశ్వాసత లేనివాడుగా నేను ఎలా నడవగలను, నేను ఎలా తినగలను, నేను ఎలా నిద్రపోగలను, నేను ఎలా క్షేమంగా ఉండగలను? ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు. సంవత్సరం వెంబడి సంవత్సరం నాయన నీ దయాకిరణముగా ధరింపజేసి నీ దయలో ఈ పాపిని, ఈ దౌర్భాగ్యుని ఫలించడానికి అవకాశాలు ఇస్తున్నావయ్యా, అవకాశాలు ఇస్తున్నావు. ఇకనైనా బుద్ధి జ్ఞానము కలిగి కంచరగాడిద వలె కాకుండా దేవునికి విధేయత కలిగిన బిడ్డగా ప్రభువా, ఆయన మోయగలిగిన గాడిదగా, ఆయన కొరకునైనా వాడబడే గాడిదగా ప్రభువా మేము ఉన్నట్లు సహాయములను దయచేయండి. అలాంటి మంచి మనసును, అలాంటి మంచి విశ్వాసతను మా జీవితాల్లో మాకు నేర్పించి మా ఆధ్యాత్మికమైన జీవితమును నాయన మేము పదిలపరచుకోవటానికి, దానిని కాపాడుకోవటానికి మీరు మాకు సహాయములు దయచేయండి. ఆత్మసిద్ధమే శరీరమే బలహీనత అవుతుంది. అందుకే యేసుప్రభు శిష్యులు కూడా నిద్రపోతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, వారి శరీరం బలహీనలయ్యారు, నిద్రపోని. ఈ ఒక్క రాత్రి కదా నేను మీతో ఉండేది, మీరు నా కొరకు ఈ ఒక్క రాత్రి మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మనం ఫలించాలి. దేవుని దుఃఖపెట్టిన మనము దేవుని సంతోషపెట్టాలి. మన పనిని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన భక్తిని చూసి, మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు సంతోషించాలి. సమర స్త్రీని చూసి సంతోషించాడు, సిలువలను దొంగను చూసి సంతోషించాడు, పాపములో పట్టబడిన స్త్రీని చూసి సంతోషించాడు, యాకోబు బావి దగ్గరటువంటి ఆ యొక్క స్త్రీని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు సంతోషించవద్దా? పరివర్తన చూసి సంతోషించవద్దా? నీలో ఉన్న దేవుని ప్రేమను చూసి దేవుడు సంతోషించవద్దా? ఏమి చూసి దేవుడు సంతోషించాలి? ఏమి చూపిస్తున్నావు దేవునికి? ఈ 2025 సంవత్సరంలోనైనా నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన బిడ్డలుగా మా జీవితాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఇక పదునైనటువంటి నాయన బిడ్డలుగా నీ కొరకు నేను మేము వాడబడటానికి సహాయములను దయచేయండి. కాలము సంపూర్ణమైపోతుంది. వస్తానన్నవాడు రాకుండా మానుకోడు. దేశపు పరిస్థితులు అన్నిటిని చూస్తుంటే రాకడ సమీపంగా ఉంది. ఎంతోమంది మా కుటుంబాల్లోనూ ఎంతోమందికి రక్షణ పొందలేదయ్యా. రక్షణ పొంది నిర్లక్ష్యముగా ఉంటే, రక్షణ పొంది బాధ్యత లేకుండా మేము ప్రవర్తిస్తూ ఉంటే, యోనా వలె దేవుని సువార్త ప్రకటించుకోకుండా మా స్వార్థము కొరకు మేము ఎటో వెళ్ళిపోతానంటే వారి రక్షణకు బాధ్యత ఎవరు? వారికి సువార్త అందించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? వారు నరకానికి వెళితే ఆ ఆత్మకు బాధ్యత ఎవరిది? మేము నమ్మకముగా జాగ్రత్తగా ప్రభువా మీరు మాకు ఇచ్చిన ప్రతి పనిలో మేము పనిచేయటే సహాయములు దయచేయండి. మంచిగా బీడు భూములు దున్నటానికి, సారవంతమైన భూమిగా మేము చేసుకోవటానికి, దేవుని కొరకు 30 60 100 ఫలించే బిడ్డలుగా మేము ఉండటానికి, దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉన్నట్లు సహాయములను దయచేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమం తీసుకువెళ్ళు నాయన. మళ్ళా రేపు నాయన మేమందరం ఈ ఉపవాస కోరికల్లో మేము చక్కగా దైవ భక్తిని నేర్చుకొని చక్కగా నలగొట్టబడి సువాసన కలిగిన బిడ్డలుగా లోకానికినైనా వెదజల్లటానికి, పరిమళ వాసనగా లోకానికినైనా మేము ఉండటానికి మీరే మాకు సహాయములను దయచేయమని యేసు నామములో
ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.